అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈరోజు చాలా సంవత్సరాల నుండి ఒక కార్మికుల ఐక్యత కోసం, కార్మిక నిరుపేదల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఐక్యంగా ఉండి శ్రమను నమ్ముకొని నిత్యము మరణంతో పోరాడే విధంగా సాహసమైనటువంటి పని చేసుకుంటూ శ్రమ చేస్తూ జీవించేవారు ఐక్యంగా ఉండాలని గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు కొండూరి రవీంద్రరావు గారు మన ఆత్మీయులు ఈరోజు వారు వచ్చి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా, మనం ఏమి సాధించాలనుకున్నా ముందుగా మనకు కావాల్సినటువంటిది ఆరోగ్యం. మనందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన పిల్లల కుటుంబాలు క్షేమంగా ఉండి ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. దానితో పాటు పనిలో ఎన్నో రకాల ఇబ్బందులున్నా, పనిలో అనేక రకమైన సమస్యలు వచ్చినా వాటినన్నింటినీ కూడా సామరస్యంగా కూర్చుండి పరిష్కరించుకునే విధంగా మనందరం కూడా ఐక్యంగా ఉండి కార్మికులంతా కూడా శ్రమను నమ్ముకుని జీవించేటువంటి నిజమైన నిఖార్సైనటువంటి నిస్వార్థపూరితమైనటువంటి శ్రమజీవులు అనేటువంటి భావన కలిగించే విధంగా ఐక్యంగా ఉండడం అనేటువంటిది ప్రధానమైన అంశం. ఈ కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం చాలా రకాల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేక రకాల ఇన్సూరెన్స్లు కానీ, ఆపదలు ఉన్నటువంటి వారికి కానీ ఆదుకునే విధంగా ఎన్నో రకాల యొక్క పథకాలు అందించి మీ అందరికీ చేయూతనివ్వడం జరిగింది. మీ పిల్లలందరూ కూడా మీ వలె శ్రమ మీదనే ఆధారపడకుండా ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని శాసించేటువంటి విద్యావంతులుగా, ఉద్యోగస్తులుగా ఎదగాలని మీరందరూ కూడా ఐక్యంగా ఉండి మీ పిల్లల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో చూసుకునే విధంగా, గొప్పగా ఎదిగించే విధంగా మీరు ధైర్యంగా ఉండాలని అన్ని ప్రభుత్వాలు మీకు చేయూతనివ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేడు కూడా మీ కార్మికులందరూ కూడా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా అనేక సమస్యలు పరిష్కార దిశలో మీరందరూ సంఘటితంగా ఉండి మనలో చిన్న చిన్న భేదాభిప్రాయాలున్న వాటిని పక్కకు పెట్టి శ్రమ విషయంలో కానీ, గ్రామం యొక్క పని అభివృద్ధి విషయంలో కానీ ఒకే మాట మీద నిలబడి అందరూ ఐక్యంగా ఉండాలనేది నిజమైనటువంటి సమాజ నిర్దేశకులు కోరుకునేటువంటి అంశం. కాబట్టి నిత్యం శ్రమను నమ్ముకొని శ్రమించేటువంటి మీకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఐక్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా మీరందరూ కలిసి పరిష్కరించే దిశలో మీరందరూ ఒకరికొకరు తోడుగా, నీడగా ఉండాలి. మిమ్మల్ని ఆదుకోవడానికి మిమ్మల్ని మీరు నమ్ముకున్నటువంటి పెద్దలందరూ కూడా మీ వెంట ఉంటారని ఇది మీరు గమనించి మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుతూ మరొకసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ పండగ కేవలం ఇది ఒక ఎటువంటి పండగ అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఈ గొప్ప పండుగ కార్మిక సోదరులందరికీ కూడా మాది ఒకటే కేవలం జెండా ఎగరవేసుకోవడం కాకుండా మనం పునరావృతమై సంవత్సరానికి ఒకసారి ఏదైతే ఈ దినాన్ని, ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకునే విధంగా ఇవాళ మళ్ళీ తిరిగి కంకణబద్ధమై ముందుకు సాగడానికి ఈ జెండా విశేషం, జెండా ప్రత్యేకత, జెండా ప్రాముఖ్యత దాన్ని గమనించి దానికి లోబడి మనం కూడా పనిచేయాలి. ఇప్పుడే ముర్సయ్య గారు చెప్పినట్టు సమస్యలు ఈ వేదిక పైన అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు
వివిధ సిద్ధాంతాలు నమ్మే ప్రతినిధులు స్వతంత్రంగా ఇక్కడ ప్రాంతానికి సేవ చేసే ప్రతినిధులందరూ కూడా ఉన్నారు. ఇది దీని గొప్పతనం, దీని విశేషత. అందరూ ఒక తాటి మీదకి వచ్చి దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మనం ఈ ఐక్యత పాటని ముందుకు తీసుకుపోయే క్రమంలో మా వంతు సహకారం ఎప్పటికీ కూడా మా అందరి తరఫున ఈ కార్మిక ఈ ప్రపంచానికి ఎప్పటికీ కూడా మా వంతు సహకారం పెట్టదని తెలియజేస్తూ, ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. మీలాంటి ముఖ్యంగా శ్రమజీవులు రెక్కాడనే దొక్కాడే పరిస్థితిలో ఉన్న అనేక మంది శ్రమజీవుల వల్ల ఈ మేడే నాడు మాకు గుర్తు చేస్తా ఉన్నారు. దీన్ని మేము మనసులో పెట్టుకొని మీ శ్రేయస్సు కోరి, మీ మేలు కోరి పనిచేయవలసిన అవసరం ఉన్నది. మేము కూడా ఇది ఆలోచించవలసిన అవసరం ఉన్నదని మాట కూడా తెలియజేసి, ఇప్పుడే పెద్దలు ఉదయ్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఆరోగ్యం పైన, విద్య పైన ఎక్కువ శ్రద్ధ వహించి మీలాంటి కుటుంబాల ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఇంకా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్య ద్వారా మీ చైతన్యాన్ని తీసుకొచ్చి మీ జీవన ప్రమాణాలు పెంచే దిశగా మా వంతు కృషి ఉండాలి. మీకు కావాల్సిన సదుపాయాలు, మీ డిమాండ్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నదో అధికారంలో ఎవరున్నా వారి దగ్గరికి చేరవేసే బాధ్యత కూడా మా పైన ఉన్నదనే మాట కూడా తెలియజేస్తూ, ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒకరిగా నన్ను గుర్తించి ఇక్కడికి పిలిచినందుకు మీకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా మీ సేవలు ఎప్పటికీ కూడా కష్టం వచ్చినా, ఏమైనా ఇబ్బంది ఉన్నా, మంచికి చెడుకు, ఆపత్తికి సంపత్తికి మేము ఎప్పటికీ కూడా మీతో ఉంటామనే మాట తెలియజేస్తూ, మరొకసారి ఈ గొప్ప పర్వదినం నాడు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ. కార్మిక ఐక్యత, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. అధ్యక్షుల గారికి, తర్వాత కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచిగా సంఘం ఏదైనా మీలో పరిష్కారం చేసుకునే సమస్యల వరకు మీరు పరిష్కారం చేసుకోండి. మీలో పరిష్కారం చేయనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి ఎవరి ద్వారా, పెద్దల ద్వారా ఎవరికైనా పరిష్కారం ఉంటే వాళ్ళకి చేయడం జరుగుతుంది. సంఘాల అభివృద్ధి కానీ ఈ గ్రామంలో ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే, ఈ గ్రామంలో అన్ని సంఘాల భవన నిర్మాణాలకు కానీ, తర్వాత కార్మికుల సంక్షేమానికి కానీ, తర్వాత అందరి సమస్యల పరిష్కారం కానీ గత ప్రభుత్వం కట్టుబడి పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి రేపు మనల్ని గుర్తించి, మనల్ని వెతికి, మన సమస్యల పరిష్కార దిశల్లో మన వెంట ఉండేటువంటి నాయకులను నమ్ముకొని, ఆ తర్వాత అటువంటి వారితో సహాయం తీసుకొని మనము ముందుకు పోవాలనేటువంటి ఆకాంక్షిస్తూ, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎదగాలి. మీ కుటుంబాల నుంచి, ప్రతి కుటుంబం నుంచి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మీ పిల్లలు ఎదిగించే దిశలో మీరు ఆలోచన ఉండాలని, అలవాట్లకు బానిసలు కాకుండా మీరు పనిని మాత్రం నమ్ముకొని జీవించాలని, అటువంటి శక్తిని భగవంతుని మీకు కలిగించాలని కోరుతూ, ఈ సందర్భంగా ఇంత సమయం ఇచ్చి మరి సార్ కొత్త నూతన మీ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘ యొక్క యువజన సంఘం అనుకోండి, లేకపోతే ఏదో వాళ్ళకు మరి ప్రారంభం అనుకోండి, జెండావిష్కరణకు వచ్చినటువంటి గౌరవ పెద్దలు సార్ రవీంద్ర సార్ గారు కూడా నమస్కారం తెలియజేస్తూ వారి 2 నిమిషాలు శుభాకాంక్షలు తెలపాలని కోరుతారు. ఇటీవల ఏర్పడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘానికి అధ్యక్షులకి వారి సభ్యులందరికీ కూడా అంతర్జాతీయ కార్మిక ఇవాళ రోజు భవన నిర్మాణం ఇవాళ చాలా ముఖ్యమైన రంగం అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా మనం ఒకటి గమనించాలి, తెలంగాణ రాక పూర్వం ఏ రకంగా ఉండే ఇవాళ 10 సంవత్సరాల కాలం, గత 10 సంవత్సరాల కాలం నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి యావత్ తెలంగాణలో అనేది పెద్దలు ముఖ్యంగా మన ప్రాంతానికి వస్తే వాళ్ళు ఎక్కడ చూసినా మీరు ఎంతమంది వస్తుందా సరిపోని విధంగా లేబర్ మేస్త్రీలు సరిపోని విధంగా ఇవాళ పరిస్థితులు ఉంది. ఇల్లు మొదలైతే పని తొందరగా డబ్బులు ఉన్నోడు చేసుకుందామనుకున్నా దానికి కనీసం సంవత్సరం కంటే పరిస్థితి షార్టేజ్. కాబట్టి ఇది ఒక గొప్ప రంగం. దీన్ని ఎంచుకున్న వాళ్ళు, దీనిపైన ఆధారపడి బతికే వాళ్ళు
జీవితకాలం అంటే తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతా ఉన్నది. యావత్ భారతదేశం కూడా ఇప్పుడే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ప్రగతి పథంలో నడుస్తూ ఉన్నది. కాబట్టి మీకు ఎప్పటికి కూడా పని లేదు అనే పరిస్థితి ఉండదు. కాబట్టి పెద్దలు చెప్పినట్టు దీన్ని గౌరవప్రదంగా ఒక పద్ధతిగా ఒక ఆలోచన విధానం తీసుకొని వచ్చి మీ బతుకు తెరువులు బాగుపడటానికి ఒక చక్కటి రంగాన్ని మీరు ఎదుర్కొన్నారు. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తలు వహించి వచ్చిన ఆదాయంతో మీ కుటుంబాలను, మీ పరిస్థితులను, మీ స్థితిగతులను పెంపొందించే విధంగా మీ పనితీరు ఉండాలి. మీ అవకాశం ఇవ్వాలి. ఇవాళ చాలామందికి మన దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఇంకా కొరతనే ఉంది. కాబట్టి ఇటువంటి స్వయం ఉపాధి మీరు సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి పనిచేసుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంఘాలు వేరైనా పరిస్థితులు అందరిది ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ సమయంలో మంచి అయినా చెడైనా ఐక్యత ప్రదర్శిస్తూ ఈ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి, ప్రజానీకానికి మంచి సేవలు అందించడానికి మీరందరూ కూడా ఒక్కతాటిపై నడిచి మీరు సేవలు అందిస్తారని ఆశాభావం చేస్తూ మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే ఆహ్వానించారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా మరొకసారి మీకు భాగంగా ఈరోజు ఆనందంగా గౌరవనీయులు పెద్దలు కొండూరు రవీంద్రరావు గారి ఆతిథ్యంలో వీళ్ళు జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా కార్మిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ సందర్భంలో అయినా సరే ఒక విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉండాలనే విషయాన్ని పక్కకు పెట్టి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఏదైనా అవసరం పడ్డదంటే హమాలి కార్మికులుగా వచ్చి వారి యొక్క వ్యాపారస్తులకు కానీ, రైతులకు సంబంధించిన కానీ, లేదా గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వారికి కానీ వారు ఎంత పెద్ద బరువులైనా సరే అనాయాసంగా ఎత్తి వారు శ్రమ చేస్తూ వారు జీవిస్తున్నటువంటి కార్మికుల యొక్క శ్రమ చాలా గొప్పది. నిజానికి ఒక రైతు పండించిన పంట నుంచి మొదలుకొని ఏదైనా చిన్న పెద్ద వస్తువులు ఒక గ్రామానికి ఇతర గ్రామాల నుంచి వచ్చినా దానిని గమ్యానికి చేర్చే దిశలో వారు అతి శక్తివంతమైనటువంటి ఒక శ్రమగా పరిశ్రమగా చేస్తున్నటువంటి వారు ఈ హమాలి సంఘం వారు. హమాలి సంఘం వారిని సమాజం తక్కువ గుర్తించినా పనిచేసేటువంటి చేయించుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ చాలా గొప్పదని గుర్తిస్తారు. వారు లేకపోతే కొన్ని పనులు అనేటువంటిది వేరే వాళ్ళు చేయడానికి అవకాశం లేనటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి ఎవరు చేయలేనటువంటి పనులు, యంత్రాలు కూడా చేయలేనటువంటి పనులు కూడా వాళ్ళ శక్తి మీద నమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బలం చేత, దేవుడు ఇచ్చినటువంటి శక్తి చేత హమాలి సంఘం వారు పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు చూసినట్లయితే అంతంత మాత్రం ఉన్నా వాళ్ళ పిల్లల జీవితాలు అనేటువంటిది మెరుగుపరచడం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చాలా కష్టపడి వారు శ్రమ మీద పూర్తిగా ఆధారపడి, కఠినమైన శ్రమ మీద ఆధారపడి జీవిస్తూ వారు ముందుకు పోతూ ఐక్యంగా ఉండి ముందుకు సాగుతున్నందుకు భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, వారి కుటుంబాలు కూడా బాగుండేట్టుగా జీవించాలని కోరుతూ, ఈ సమస్య అనేటువంటి పరిష్కారానికి గత ప్రభుత్వం అండగా ఉంది. నేను కార్మికులకు, ముఖ్యంగా హమాలి సంఘం వారికి చెప్పేది ఏంటంటే, ఏ సమస్య అయినా సరే ప్రభుత్వ పరంగా నమోదు చేసుకోవాల్సిన రీతిలో మనకు లేబర్ కార్డు కానీ ఇతరత కార్మిక సంక్షేమానికి సంబంధించినటువంటి అవసరాలు మనకు ప్రభుత్వం అందించే విషయంలో కానీ అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుని మీ కార్డులు సంసిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా సమస్య పరిష్కారానికి అవసరం ఉన్నప్పుడు దాన్ని సామరస్యంగా ఇంతవరకు మీరు ఏ విధంగా పరిష్కరించుకున్నారో అదేవిధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ, ఈ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీకు అండగా అందరూ తప్పకుండా ఉంటారు. మీరు గ్రామానికి ఒక శక్తిని, గ్రామానికి ఒక పనిని అందించేటువంటి మహత్తరమైనటువంటి శ్రమ మీది. మీ శ్రమకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు మన కొండూరు రవీంద్రరావు సార్ గారిని ఈ హమాలి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నమస్కారం. అంతర్జాతీయ
ఇవాళ కార్మిక దినోత్సవం సందర్భంగా గత 20 సంవత్సరాల నుంచి అమాది సంఘాలతో నాకు అందాల బంధం ఏర్పడింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నరసరావుపేట అధ్యక్షుడిగా, తెలంగాణ అధ్యక్షుడిగా వాళ్ళ యావత్ తెలంగాణలో వ్యవస్థతో వాళ్ళ కార్మిక వ్యవస్థతో నాకు ఒక ప్రత్యేక బంధం ఏర్పడింది. పని వాళ్ళు రైతాంగంతో ముడిపడి ఉన్నది ఎక్కువ. కాబట్టి నాకు ప్రతి నిమిషం ఇంత విషయాలు కానీ వాళ్ళ మేలు పనిచేస్తాం. వాళ్ళ రోజు ప్రభుత్వాలు వచ్చినా ఉందరున్నా మనం సంఘటితంగా లేకపోతే ఏ పరిష్కారం కూడా మార్గం. కాబట్టి మొత్తం మండలం మొదలుపెట్ట రాష్ట్రం స్థాయిగా మన సమస్యలన్నీ కూడా ఏకరువు లేకుండా ఒక సంఘటితంగా మనం పోరాటం ఇప్పటికే ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కలిగింది. ఉదాహరణకు ఇప్పుడే అబ్బాయి గారు చెప్పిన ఒకప్పుడు పిట్టలు మక్కల సంఖ్య దమ్ము చేసుకొని లారీ తెచ్చిన రోజులు, వడ్లు విధానం లారీ తెచ్చిన రోజులు. ఇప్పుడు అది దాని బరువు తగ్గాలి, ఒక మనిషి 40 కిలోల కన్నా ఎక్కువ ఆరోగ్యరీత్యా, ప్రియపరీత్యా, ఇతర అవసరాలు చాలా సౌకర్యాలు కల్పించింది. కానీ చాలామంది దీన్ని పూర్తిగా సంపూర్ణంగా దీని ద్వారా పొందలేకపోతున్నారు. వాస్తవంగా ఇవాళ తెలంగాణ ప్రత్యేకంగా ధాన్య భాండాగారం అయిపోయింది. మీకెక్కడికి కూడా కొరత ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఊర్లో నీరు సరిపోక ఇవాళ బీహార్ నుండి, జార్ఖండ్ నుండి, రకరకాల ప్రాంతాల నుంచి తెలంగాణలో లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి ఈ పనిలో ఉన్నది. కాబట్టి మనకు ఒక మంచి అవకాశం. దీన్ని మీకు ఎల్లప్పుడూ సంవత్సరం పొడవున మనకు రకంగా ఇవాళ ఉంటుంది. కాబట్టి మీరు ఒక అంచెల ప్రగతి మీ పని దినాలు ఎప్పటికి కూడా మధ్యలో బ్రేక్ రాకుండా చేసుకోవడానికి ఒక కార్యాచరణ అయితే ఖచ్చితంగా ఇంకా కుటుంబాలు బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కేవలం వ్యవసాయమే కాదు, ఇతర రంగాల్లో కూడా నిర్మాణ కార్యక్రమాలు కానీ అనేకం నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాయి. మనము యువత కూడా ఇప్పుడు కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 12వ తరగతి పాస్, ఏదో నౌకరీ చేసుకునే కన్నా ఇటువంటి అవకాశాలు చాలా అవకాశాలు అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచిగా 2 రూపాయలు తినేతో పాటు కుటుంబాన్ని మంచిగా పోషించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దినదినం ఎదిగి ఇంకా మీకు ప్రభుత్వ పరంగా అనేక సదుపాయాలు, విద్యా పరంగా కానీ, వైద్యం పరంగా కానీ ఇంకా సదుపాయాలు కోరుకుంటే మేమందరం కూడా మీరు పక్కన నిలబడి సాధించే విధంగా మా ప్రయత్నం తెలియజేస్తున్నాం. రైతాంగానికి తోడుగా ఉంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో సమస్యలు ఉన్నాయి. మీరు వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టి వాళ్ళకు అనుకూలంగా కొద్దిగా పుచ్చుకునే విధంగా మీ పని తీరుకున్నట్లయితే రైతాంగం బాగుపడడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీరు నన్ను ఈ కార్యక్రమంలో అవకాశం మేడే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.